బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా బీట్రూట్ వేసి దోశ చేసుకుంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూసి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ని దోశ పిండిలోకి వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దోశ పేనం హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి తర్వాత దోశ వేసుకోవాలి. తర్వాత దానిపైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దోశలని. మీ పిల్లలు కూడా బీట్రూట్ తినకపోతే ఇలా దోశల్లో బీట్రూట్ని యాడ్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి.